భూభారతి చట్టంపై చెడు ప్రచారాలు నమ్మొద్దని అన్నారు పినపాక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు. కొత్త చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరు కిన్నెర కళ్యాణ మండపంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఇక మణుకూరు రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చట్టంపై అవగాహన కల్పించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇక ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు. మన కళ్ళ ముందు తయారైన చట్టం, అమలవుతున్న చట్టం అంటే ఈ భూభారతి చట్టం. ఆనాటి ఒక 70 సంవత్సరాల ముందు రాజ్యాంగం రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతలో అక్కడ ఆ సభ రాజ్యాంగం రాసేసి ఎట్లా హక్కులు మన దేశవాసులకి కల్పించారు. అదే విధంగా ఈ చట్టం వల్ల మంది రైతులకి వారి హక్కుని కాపాడుకునే అవకాశం మన ఇప్పుడు వచ్చింది. సో ఈ చట్టంలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అది అందరూ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పేరు అంటే ఈ చట్టానికి పేరు భూభారతి 6వ చట్టం. 6వ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే హక్కులకి ఉన్న లెక్క. ఎవరికి ఏ హక్కు ఉందో భూమి మీద దానికి ఒక తయారైన రికార్డ్. అది గుర్తించుకొని దానికి భద్రత ఇవ్వాలి, కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ చట్టం తయారైంది. సో దానికి ఉన్న ఈ ఉద్దేశాలు మన చట్టంలో అదే భూమి హక్కులు భద్రం, భూమి సమస్యలు సత్వర పరిష్కారం, తర్వాత రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రాత్మక మార్పు. నెక్స్ట్ సో 6వ అంటే గతంలో రికార్డు రకరకాలుగా తయారైంది. ఒక 70 సంవత్సరాల ముందు పెడితే ఖాసా పహాని అందరికీ కనపడుతుంది. మన తహసీల్దార్ ఆఫీస్ లో పెడితే 70 సంవత్సరాల ముందు ఉన్న భూమికి సంబంధించిన రికార్డ్ ఏంటంటే ఖాసా పహాని, తర్వాత చెసల పహాని రాశారు, తర్వాత పహానీలు రాష్ట్రంలో పోయారు. తర్వాత 71 సంవత్సరంలో చట్టం వచ్చింది, 6వ చట్టం. అప్పుడు రైతులందరికీ పాస్ పుస్తకాలు చేతిలో వచ్చింది. మండలం తయారైపోయి పాస్ పుస్తకాలు చేతిలో వచ్చింది. తర్వాత ఆన్లైన్ లో వెబ్లాండ్ అని తయారైంది. కొంతమందికి గుర్తుండొచ్చు, వెబ్లాండ్ అనే వ్యవస్థలో ఆన్లైన్ లోకి మారింది. మన కళ్ళ ముందు తయారైన చట్టం, అమలవుతున్న చట్టం అంటే ఈ భూభారతి చట్టం. ఆనాటి ఒక 70 సంవత్సరాల ముందు రాజ్యాంగం రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతలో. దయచేసి రైతులందరూ కూర్చోవాలి. ఇక 4ది ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి గౌరవ నిర్వహణలో ఈ భూభారతి సైడ్ మొక్కలు